Hello guys, welcome to Code Fairy channel. Today we are going to see more patterns on these patterns. Last class లో మనం చెప్పిన ప్యాటర్న్ వచ్చేసి ఇది అండ్ ఈ ప్లేస్ లో క్యారెక్టర్స్ కావాలి, మనకి ఏబిసిడి కావాలి అంటే పూర్వం ఎలా రాయాలని చెప్పి ఇప్పుడు చూద్దాం. క్రియేట్ వన్ మోర్ క్లాస్ నేమ్ వచ్చేసి వన్ మోర్ ప్యాటర్న్ నెంబర్ 4. మీకు అందరికీ తెలిసింది ఇక్కడ మెయిన్ మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. తీసుకున్నాం. ఫర్ లూప్ కావాలి, తీసుకున్నాం. I equal to 0, I less than or equal to 5, I plus plus. Before for loop we have to take a one statement. What అక్కడ మనం n equal to 1 తీసుకుంటాం, ఎందుకంటే మనకు అక్కడ 1 2 3 4 కావాలి కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ తీసుకుంటున్నాం. ch equal to a. Okay, what should we do now? Create one more for loop. Integer j equal to 1, j less than or equal to 5, j plus plus. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాలాగా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నా ఇది. ఇక్కడ ఐ ఎందుకు తీసుకోవాలి, జే తీసుకోవచ్చు కదా, ఎమ్ తీసుకోవచ్చు కదా, ఎన్ తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు. ఓకే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో డోంట్ మేక్ డౌట్స్. బట్ ఇక్కడ మీరు ఏ వాల్యూ అయితే తీసుకుంటారో అది ఇన్సైడ్ మాత్రం తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. లెట్స్ టేక్ ఇక్కడ i1 తీసుకున్నాం, ఎర్రర్ వస్తుంది. ఓకే, జే తీసుకోవాలి, ఎందుకంటే నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి, అక్కడ అయ్యే తీసుకోవాలా జే తీసుకోకూడదా అని చెప్పి. ప్రతిసారి అయ్యే పెడుతున్నారు కదా అని చెప్పి. ఇట్స్ ఎ కామన్ థింగ్, గుర్తుకుండడానికి ఐ జే వాల్యూస్ అంటే గుర్తుకొస్తాయి కాబట్టి ఐ జేకే వాల్యూస్ తీసుకుంటారు. ఇంకెక్కువ అంటే XYZ కూడా తీసుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ట్రై చేయండి, మీకు అలా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది సిస్ అవుట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. సిహెచ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ కింద సిహెచ్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం, బికాస్ ఏ తర్వాత బి రావాలి కాబట్టి. వీ నీడ్ ఎంప్టీ టెక్స్ట్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ ఒక బొక్క ఉంది, ఆ బొక్క ఏంటంటే ఇక్కడ ఎల్ఎన్ తీసుకోవద్దు, ప్రింట్ వరకు తీసుకోవాలి. లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. యూ విల్ గెట్ ఓకే 5 లైన్స్ అంటే మనకి ఎన్నో వస్తాయి, 25 లైన్స్. ఇక్కడ ఎన్ని లైన్స్ వస్తున్నాయి, 6 లైన్స్ ఎంత వస్తున్నాయి. ఓకే, ఇక్కడ 0 తీసుకున్నాం. ఓకే, రన్ దిస్ వన్ మోర్, విల్ గెట్ వై. ఇదండి ప్రోగ్రామ్. ఓకే, దిస్ ద ప్రోగ్రామ్. అండ్ వన్ టు త్రీస్ అయిపోయినాయి, ఏబిసిడీలు అయిపోయినాయి. అండ్ లాస్ట్ ప్రోగ్రాంలో ఏముంది, ఇక్కడ లాస్ట్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 1 to 25 వరకు వస్తున్నాయి. నాకు ఇట్లా 1 to 25 వరకు వద్దు, 9 వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ 10 నుంచి స్టార్ట్ కాకుండా 1 తో స్టార్ట్ కావాలి నాకు. మళ్ళీ 9 వరకు వచ్చేసి మళ్ళీ 1 తో స్టార్ట్ కావాలి. నాకు అలా కావాలి ప్రోగ్రామ్. దానికి ఎలా రాయాలి అది చూద్దాం ఇప్పుడు. క్రియేట్ ఏ క్లాస్ నేమ్ వచ్చేసి ప్యాటర్న్ 4 ఆర్డర్ ఉంది కాబట్టి 5. లెట్స్ క్రియేట్ ఏ మెయిన్. ఇంటిజర్ వాల్యూ ఇంటిజర్ 1 కామన్గా తీసుకోవాలి. ఫర్ లూప్ అవుటర్ లూప్ వచ్చేసి i equal to 0 కాదు 1 5 i ప్లస్ ప్లస్. తర్వాత టేక్ ఏ వన్ మోర్ ఫర్ లూప్. ఇంటిజర్ వచ్చేసి j equal to 1, j less than or equal to 5, j ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడ మనం రాయబోయే ప్యాటర్న్ ఏంటి, ఓ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాం మామూలుగా, ఏది కావాలో అది. ఎన్ ప్లస్ ప్లస్ ఇక్కడ కూడా రాయొచ్చు, గుర్తుపెట్టుకోండి, ఏం కాదు. ఇక్కడ కూడా రాసినా కూడా ఇక్కడ ఎన్ ప్లస్ పెట్టి తీసేసి మళ్ళీ కింద ఎన్ ప్లస్ చేసినా రెండో ఒకటి అండి. ఎందుకంటే ఇదేంటిది, ఎన్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్, నాట్ ఏ ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ మన ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇందులో ఏ వాల్యూ ఉందో అది ఇంక్రిమెంట్ చేసి అది వాల్యూని ప్రింట్ చేసిన తర్వాతనే ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం ఫర్ దిస్. ఆఫ్టర్ ఎన్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సరే ఓకే, మనం ఇక్కడ అది రాయలేదా, ఇది కాదు. టేక్ ఇఫ్ లూప్. ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ఎన్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అయితే ఎన్ వాల్యూ ప్రింట్ అయిపోవాలి. ఎన్ వాల్యూ ప్రింట్ అయిపోయి
ఎన్ని ప్లస్ అయిపోవాలి అండ్ ఇంక్రీజ్ కూడా అయిపోతుంది అట్లే. కాదనుకుంటే ఎల్స్ n ఈక్వల్ టు 1. ఇక్కడ ఎల్ వాల్యూ ఇచ్చేసారు అంతే. తర్వాత outer for loop we will write the statement one more for it. Let's run this. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ మిస్ అయిపోయింది. ప్రింట్ వెళ్ళాను, ప్రింట్ ఉంది, ఎక్కడో తప్పు జరుగుతుంది ఏంటి. లెట్స్ రన్ వన్ మోర్ టైం. 4 5 6 7 8 9. 9 తర్వాత మనకి ఇక్కడ ఏం వస్తలేదు. ఓకే, n ఈక్వల్ టు 1 చేసేసి ప్రింట్ చేసాడు. n ప్లస్ 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 ఇక్కడ రాయడం మర్చిపోయాను. లెట్స్ రన్ దిస్. ఇక్కడ 9 వరకు వస్తుంది, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 ఇదండి అవుట్పుట్. ఓకే, ఐ ఫర్గొటెడ్ హియర్. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా మళ్ళీ చూడండి. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code4u channel. Thanks for watching.